ఫైనల్లీ వచ్చేసి ఈరోజు మనం ఫోన్స్ రీసేల్ వాల్యూ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఇది నేను కొన్న వివో X200 Pro OLXలో పెట్టి దీనికి వచ్చిన రీసేల్ వాల్యూని అనలైజ్ చేసుకొని, అలాగే నా OnePlus 12ను కూడా నేను సెల్లర్స్ దగ్గరికి తీసుకెళ్ళి అడిగి డీటెయిల్స్ కనుక్కొని, నా ఎక్స్పెరిమెంట్లో ఏ ఫోన్కి ఎక్కువ రీసేల్ వాల్యూ ఉందనేది తెలుసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఒకవేళ ఇట్లాంటి వివో ఫోన్స్, ఒప్పో ఫోన్స్, OnePlus లేదా ఇంకేదైనా సామ్సంగ్ అల్ట్రా లక్షన్నర పెట్టి కొంటుంటే వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫోల్డ్ ఫోన్స్ కొనే వాళ్ళకైతే ఈ వీడియో ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట. వీడియో లాస్ట్ వరకు మిస్ కావాలి చూడండి. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ కంటెంట్ చేయాలంటే మాత్రం మీరు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో జాయిన్ అయ్యి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మంచి డీల్స్ అక్కడ పెడుతుంటాను. సో మీరు అలా సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా ఇంకా మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి లాస్ట్ వరకు వీడియోని చూద్దాం, వచ్చేయండి. నేను ఒక 4 days బ్యాక్ OLXలో మొబైల్ పెట్టాను. సో OLX ఓపెన్ చేద్దాం, మీ ముందు ఓపెన్ చేస్తాను. ఒక 2-3 ముగ్గురిని అయితే డిలీట్ చేశాను. వాళ్ళు కొంచెం రూడ్గా మాట్లాడారు అనమాట. నువ్వు ఫోన్ ఇవ్వు అన్నట్టు బెదిరించారు. సరే వదిలేస్తే, సో నేను పెట్టిన ప్రైస్ వచ్చేసి ఆస్కింగ్ ప్రైస్ 83,999 రూపాయలు. ఇక్కడ చూడవచ్చు 83,999 రూపాయలు. 93 మంది వ్యూ చూశారు, ఒకరు లైక్ కూడా చేశారు. సో X200 Pro జస్ట్ ఓపెన్ అంటే జస్ట్ ఫుల్ బాక్స్ అవైలబుల్ 10 days మొబైల్, డోంట్ ఆస్క్ సిల్లీ ప్రైస్ అని పెట్టాను. అబౌట్ 75K ఆఫర్స్ యాక్సెప్టెడ్ అని పెట్టాను అనమాట. సో వచ్చేస్తే మన కామెంట్స్ చూడొచ్చు ఇక్కడ. నేను చెర్రీ అనే, సో పేర్స్ వీళ్ళు ఎవరో ఎక్కడ ఉంటారో తెలియదు, 70,000కి అడిగారు. ఓకే ఫైన్, 70,000కి అడిగారంటే అతనికి ఫోన్ మీద కొంచెం అవగాహన ఉంది. సో 70 అనేది నేను తర్వాత ప్రైస్ గురించి మళ్ళీ మాట్లాడతాను. కొంచెం OLXలో యాడ్స్ మళ్ళీ ఇరిటేట్ చేస్తాయి. సో డబుల్ క్లిక్ చేసి వెనక్కి వచ్చేయచ్చు. ఇంకొక అతను వచ్చేసి మనకి ఇక్కడ 70కి అడిగారు, నేను అతనికి 78 చెప్పాను. అండ్ ఇంకొక అతను 65 అడిగారు. 65 ఇట్స్ టూ లో ప్రైస్. తర్వాత వచ్చి 60, ఇంకొక అతను వచ్చేసి 71,300. అండ్ ఇంకొక అతను వచ్చేసి, అంటే వీళ్ళని తప్పు పట్టట్లేదు. సో వీళ్ళు ప్రైస్ వీళ్ళు కోట్ చేశారు, దాంట్లో నేనేమి వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఇంకొక అతను వచ్చేసి ఇక్కడ 60 అడిగారు, నేను వెయిట్ ఫర్ ఏ ఇయర్ అడిగంటే ఒక 1 year వాడాకి ఇస్తాను, వెయిట్ చేయ బ్రదర్ అన్నాడు. పాపం అతను హర్ట్ అయినట్టున్నాడు. ఇంకొక అతను 67,200 అన్నాడు. సో ఇంకొక అతను, సో ఇతను 70 అన్నారు, నేను 70 సంథింగ్ చెప్పాను. అలాగే ఇంకొక అతను చూస్తే సో 80K అని చెప్పాను, సైలెంట్ అయిపోయాడు. ఇంకొక అతను వచ్చేసి ఎక్స్చేంజ్ అన్నాడు. సో దీన్ని ఇచ్చి నేను వివో X200 తీసుకోవాలంట, అది సిల్లీగా అనిపించింది. సో నేను ఓకే నీ X200 65,000 ఉంది, నా 95,000 ఉంది, మధ్యలో ఆ ప్రైస్ MRP ప్రైస్ గ్యాప్ ఇచ్చాయంట. అట్లా కాదంటే 20,000 ఇస్తాడంట. దోలా మనకేంటి, మనం మంచి ఫోన్ చేతిలో పెట్టుకుని నువ్వు చెత్త ఫోన్ తీసుకొచ్చి చేతిలో పెట్టుకోవడానికి. దట్స్ ఓకే. ఇక పక్కన పెడితే ఇక మనకి లాస్ట్లో ఇంకొక అతను వచ్చేసి 70K అడిగాడు. ఓకే, ఇంకొక అతను 60K అడిగాడు. ఇక ఒక ఇద్దరిని అయితే డిలీట్ చేశానని చెప్పాను. ఇక్కడ నేమ్స్ కనిపించినా సరే వాళ్ళు ఎవరో ఏంటో నేను ఎవరికి తెలియదు, కాబట్టి ఇక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది జస్ట్ నేను ఒక ఎక్స్పెరిమెంటల్ కింద చేసిన వీడియో అనమాట. ఇది టోటల్గా నాకు OLXలో వచ్చిన రెస్పాన్స్. ఓకేనా, ఇది OLXలో వచ్చిన రెస్పాన్స్. తర్వాత నేను క్యాష్ ఫైల్ వెళ్ళి చూస్తే క్యాష్ ఫైల్ ప్రస్తుతానికి అయితే ఈ ఫోన్ అయితే ఇంకా వాళ్ళు తీసుకురాదు. X100 Pro అయితే ఉంది. ఒకసారి మీరు X100 Pro కూడా చూడండి. ప్రజెంట్ అది MRP 90,000 ఏముంది. ఆ టైంలో ఒక 70K అట్లా చేతికి వచ్చింది. కార్డ్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అవి ఇవి కలిపితే ఒక 80K అట్లా వచ్చింది. ఈరోజు దాని ప్రైజు 3 months బిలో పీస్ అయితే 46-47 వరకు కూపన్ రూపంలో క్యాష్ పే వాళ్ళు ఇస్తున్నారు. అలాగే ఇంకొంచెం 6 months to 11 months అలా ఉంటే మాత్రం మీకు 40K వరకు వస్తుంది. రఫ్గా 40 to 40K వరకు అయితే దానికి ప్రైస్ అయితే పలుకుతుంది. అంటే హాఫ్ ఆఫ్ ద కాస్ట్ అయితే ప్రజెంట్ X100 Proకి 1 year బ్యాక్ వచ్చింది దానికైతే వస్తుంది అనమాట. అలాగే నేను ఇంకొన్ని ఫోన్స్ OnePlus 12 చూశాను. OnePlus 12 నాకు 36+. అంటే మీరు కూడా క్యాష్ పేలో ఫోన్ ఎంటర్ చేసి చూసుకుని నేను చెప్పాల్సిన అవసరం లేదు. క్యాష్ పే కదా ఇంకే సైట్ అయినా కానీ ఆల్మోస్ట్ ఒక ₹10 డిఫరెన్స్ ఉంటుంది తప్పితే వీటిలో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఎంటర్ చేసి చూసుకోండి, మీకు అక్కడ కనిపిస్తుంది. నేను మీకు దానికి నా నెంబర్స్ అవి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరైనా సరే ఆ ఫోన్ వెళ్ళి చూడండి. OnePlus 12కి వెళ్ళాను. OnePlus 12కి 6 to 11 months పీస్ దగ్గర నాకు 36-37 వరకు అయితే అక్కడైతే వస్తుంది. అంటే అది మనకి 65,000, అప్పుడు ఆఫర్స్ అన్ని కలిపితే 60,000కి వచ్చిన ఫోన్ మనకి 36-37 వస్తుంది. ఇది మనకి ఏదైతే ఈ క్యాష్ ఫైలో. OLXలో అయితే నాకు OLXలో నేను వేరే బయర్ని కూడా అడిగాను, ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అడిగాను. సో నా ఫోన్ అయితే 40కి తీసుకుంటా అని చెప్పారు. OnePlus 12 40కి తీసుకుంటా అన్నారు. నేను అమ్ముకుంటే ఒక 43 to 45 వరకు అయితే గెయిన్ చేయొచ్చు. అంటే ఇప్పటికి కూడా OnePlus 12 నేను 42 అట్లా నేనైతే దాన్ని రికవర్ చేసుకోవచ్చు. అంటే నేను 60,000కి కొన్న ఫోను ఒక 18,000 1 year వాడాక ఒక 18,000 to 20,000 లాస్ అయితే వస్తుంది. నాకు తెలిసి మంచి రీసేల్ వాల్యూవే. సో నిజంగా OnePlusకి అయితే చాలా మంచి రీసేల్ వాల్యూ ఉంది. ఇప్పటికి కూడా OnePlus ఫోన్స్ మంచిగా రీసేల్ వాల్యూ ఉంది. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. తక్కువ లాస్తో బయటపడదు OnePlus నుంచే.
నా వెనకాల గ్లాస్ పగులుంది యాక్చువల్లీ నా దానికి OnePlus 12కి, అయినా సరే ఒక 40Kకి ఇప్పుడు నేను అమ్ముకోగలను అనమాట. 40Kకి ఈజీగా సేల్ అవుతుంది. లేదా వెనకాల గ్లాస్ వేసానంటే ఒక బయట మార్కెట్లో ఎక్కడ ఒక గ్లాస్ కానీ అడ్జస్ట్ చేసేదంటే 42 to 43, 44K కూడా వెళ్తుంది అనమాట. ఇది అంటే మా విలేజ్లోనే అది 44Kకి తీసుకుంటామని ఆఫర్ అయితే వచ్చింది. సో బట్ నాకు అమ్మే ఉద్దేశం లేదు, ఎందుకంటే OnePlus 13 వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ పెడదామని ఆలోచనలో, అప్పుడు నాకు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు OnePlus 13కి ఎక్స్చేంజ్ పెడితే. సో OnePlus ఫోన్స్కి OnePlus సైట్లో మీరు ఎక్స్చేంజ్ పెడితే చాలా ఎక్కువ వాల్యూ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత S24 Ultra ప్రజెంట్ ఏదైతే లీడింగ్లో ఉండింది శాంసంగ్లో, సో దీని రీసేల్ వాల్యూ అయితే మహా దారుణం భయ్యా. సో నేను ఆఫ్లైన్ స్టోర్ అంటే కొంచెం వీడియో ఫుటేజ్ తీయడానికి కుదరలేదు, వాళ్ళు కొంచెం తెలిసిందే కదా, వాళ్ళు మా నేమ్స్ డిస్క్లోజ్ చేయొద్దు, మా ఇదని ఫుటేజ్ అంతా తీయొద్దు అన్నారు. వాళ్ళ షాప్కి బ్యాడ్ నేమ్ వస్తుందేమోనని మనకు తెలియదు. సో కొంచెం తెలిసిన అతను నేను, నెల్లూరులో చాలా షాప్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. S24 Ultra అయితే నువ్వు 1,20,000 పెట్టుకున్నా, 1,00,000 పెట్టుకున్నా, 1,30,000 పెట్టుకున్నా సరే, సో మీకు వచ్చేసి 65K దానికి వస్తుంది అనమాట మీరు ఇప్పుడు అమ్మితే. సో మీరు 2 నెలల పీస్ అమ్మండి, 3 నెలల పీస్ అమ్మండి, 4 నెలల పీస్ అమ్మండి, 60 to 65K మీరు దాని నుంచి తీసుకోవచ్చు. వాళ్ళు సెల్ చేసేది 75 to 80K వరకు అయితే సెల్ చేస్తున్నారు. ఇది S24 Ultra ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ మీరు ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కానీ ఫోన్ తీసుకొస్తే, ఈవెన్ ఐఫోన్ కానీ S24 Ultra కానీ వాటి ప్రైస్ చాలా దారుణంగా ఉంటుంది. దుబాయ్లో నాకు 70,000కి వచ్చిన సంకల్ గుద్దుకొని తెచ్చి ఇక్కడ అమ్మాలని చూస్తే ఆ షాప్ కూడా దాన్ని 50,000కు 45,000కి అడుగుతుండే. దుబాయ్ పీసు వారంటీ ఉండదని చెప్పి నిలవన తోసేస్తున్నారు. ఇక్కడ OLXలో పెట్టినా కూడా అదే ప్రాబ్లం, వారంటీ ఉండదని చెప్పి అందరికీ తెలుసు అనమాట. దుబాయ్ పీసులు అవుట్ ఆఫ్ కంట్రీ పీస్. శాంసంగ్ ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీలో మాత్రం వారంటీ వస్తుంది. చాలా మంది తెలియదు పాపం, మీద తెలియక పిచ్చోళ్ళు లెక్క ఉంటున్నారు, వారంటీ ఉండదు. సో కాబట్టి ఇక్కడ దాని ప్రైస్ చాలా దారుణంగా ఉంటుంది. S24 సిరీస్ అల్ట్రాకి అయితే మాత్రం S23 Ultra కూడా అంత మంచి ప్రైస్ అయితే లేదు, నేను చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. బట్ శాంసంగ్ రీసేల్ వాల్యూ అయితే దారుణంగా ఉంది, హాఫ్ ఆఫ్ ద కాస్ట్కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే శాంసంగ్ S సిరీస్ కొనే బదులు అందరూ ఐఫోన్కి ఎందుకు షిఫ్ట్ అవుతారంటే ఐఫోన్కి రీసేల్ వాల్యూ బాగుంటుంది. 16 Pro Max అయితే మాత్రం మీరు ఏ కంట్రీలో కొన్నా సరే దానికి హాట్ కేక్ లాగా డిమాండ్ ఉంది. మన OLXలో కూడా ఒక వీడియో పెట్టినాను చూడండి. సో హాట్ కేక్ లాగా డిమాండ్ ఉంది. సపోజ్ మీరు 1,40,000 పెట్టి ఇండియాలో 1,40,000కి ఒక 16 Pro Max 256GB ఉంటే, సో మీరు ఇండియన్ వేరియంట్ అయితే మీరు దాన్ని 1,10,000, 1,20,000 కూడా అమ్ముకోవచ్చు. సో సీల్ కట్ పీస్ అయితే 1,25,000 దాకా వెళ్ళిపోతుంది. లేదా ఒక 2-3 months వాడినా సరే 1 lakh అబోనే బలుగుతుంది, అంతకుమించి తక్కువకైతే అడగట్లేదు. సో మీరు షాప్కి వెళ్ళినా సరే షాప్కి వెళ్తే మళ్ళీ సీన్ మారిపోతుంది. షాప్కి వెళ్తే వాళ్ళు ఇంకొంచెం వాళ్ళు మార్జిన్ చూసుకుంటారు. ఇదనమాట పరిస్థితి. ఐఫోన్కి అయితే ఇప్పటికీ మంచి రీసేల్ వాల్యూ ఉంది, కాకపోతే డ్యూరేషన్ అండ్ బ్యాటరీ హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ హెల్త్ మాత్రం 100% ఉంటే ఆ ఫోన్కి మంచి రీసేల్ వాల్యూ ఉంది. బ్యాటరీ హెల్త్ కానీ 90% కంటే డ్రాప్ అయితే మాత్రం అక్కడ కూడా మళ్ళీ ఐఫోన్కి బొక్కడిపోద్ది అనమాట. కాబట్టి ఐఫోన్ వాడేవాళ్ళు బ్యాటరీ హెల్త్ 100% ఉండేలా మెయింటైన్ చేసుకుంటారు. 6 months వరకు కూడా 100% మెయింటైన్ చేయొచ్చు నీట్గా. ఐఫోన్ ఛార్జింగ్ నీట్గా పెట్టుకొని నీట్గా వాడుకుంటే 100% వరకు మంచిది. మీరు 6 months వాడినా సరే ఐఫోన్ 16 Pro Max మంచి కాస్ట్గా వెళ్తుంది. ఇది ఒకటి మాత్రం చెప్పుకోవాలి. అంటే శాంసంగ్ వచ్చిన హాఫ్ ఆఫ్ ద కాస్ట్, ఇప్పుడు 1,30,000 పెట్టుకున్న ఫోన్ 65,000, 70,000కి వెళ్ళడం కన్నా కూడా ఒక 20-30,000 లాస్ట్ ఐఫోన్తో అయితే బయటికి రావచ్చు అనమాట. ఇక కమింగ్ టు ఈ వివో, ఓప్పో ఫోన్స్ అయితే మాత్రం రీసేల్ వాల్యూ నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్. సో ఇప్పుడు దీనికి వచ్చేసి నా వాడికి చెప్తాను. సో నేను ఇప్పుడు 95,000 ఉంది, 10,000 కార్డ్ ఆఫర్ వస్తుంది. సో ఈఎంఐ డిస్కౌంట్ ఒక 3,000 వస్తుంది ఎవరు కొనున్నా కూడా. సో ఇప్పుడు మనకి 82, 83కి అయితే ఇది మీకు చేతికి వస్తుంది అనమాట. సో వీళ్ళు సీల్ కట్ అయితే 5,000 పడిపోతుంది ప్రైస్. సో మీరు కొత్త ఫోన్ అక్కడ తెచ్చిపెట్టారంటే 75, 76, 77 తీసుకుంటారంట. ఇది ఉన్న ఫ్యాక్ట్ షాప్లో. సో వాళ్ళకి వెంటనే బయర్ దొరికినప్పుడు మాత్రం మీకు ఆ కాస్ట్ తీసుకుని ఒక 2,000 మార్జిన్ పెట్టుకుని అమ్మేస్తారంట. అంటే 78 కల్లా కస్టమర్కి ఇది వెళ్ళిపోవాలంటే అక్కడ అతనికి వచ్చేసి 85 ప్లస్ కార్డ్ ఆఫర్ ప్లస్ నో కాస్ట్ ఏమో ఒక 4,000 తగ్గినప్పుడు అతను బెనిఫిట్గా చూసుకుని ఒక 78కి తీసుకుంటాడు. ఇది అక్కడ ఉన్న ఫ్యాక్ట్. లేదు మీరు ఒక 10 days వాడారు, ఇప్పుడు నేను ఇది ఒక 10 days to 12 days వాడుతున్నాను కదా. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 73, 74 అది దీని ప్రైస్ చెప్తున్నారు. 72, 73, 74 ఇది నేను అమ్మాలనుకుంటే. సో అక్కడ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే 72 అలా కోడ్ చేస్తున్నారు అనమాట. 72 అలా కోడ్ చేస్తున్నారు. డైరెక్ట్ కస్టమర్ అయితే ఇది 75 వరకు అయితే అమ్ముకోవచ్చు అనమాట. ఇది దీని ప్రైస్ అంటే ప్రజెంట్. సో 95,000 ఎంఆర్పీ చూసుకుంటే 75,000 అంటే 20,000 ఇక్కడ డ్రాప్ వచ్చింది. బట్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, దీనికి హైయెస్ట్ కార్డ్ ఆఫర్స్, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక 7,000 to 8,000 లాస్ అనుకోవచ్చు. అది ఈ ఫోన్ అమ్మాలనుకుంటే. ఇప్పుడు నేను అమ్మాలనుకుంటే ఒక 7,000 to 8,000 లాస్కి అయితే అమ్మాలన్నమాట. అదే 95,000 కొంటే మాత్రం ఏ కార్డ్ ఆఫర్స్ లేకుండా ఏం లేకుండా ఒక 95,000 ఈ ఫోన్ కానీ కొంటే బొక్కే. సో బాగా డ్రాప్ అయినట్టు. సో 1 year తర్వాత లైక్ నేను ఇప్పుడు 1 year వాడానంటే, సో ఇప్పుడు OnePlus 12 1 year వాడినా కూడా నాకు 38 to 40Kకి నేను ఈజీగా అమ్ముకోవచ్చు. అంటే నాకు 20K వరకు లాస్ వచ్చింది అక్కడ. అంటే మనకి 60 to 65% ఆ ఫోన్ రికవర్ చేసింది. బట్ అదే నేను X200 Pro నేను 1 year వాడాక అమ్మాలంటే సో 95,000 అంటే 85,000 80,000 లెక్కేసుకున్నా సరే
ఓ 50Kకి మించి దీన్ని అమ్మలేం. 45K 50K అంతే దీని ప్రైస్, అంత మించి అయితే తీసుకోరనమాట. ఇంకా తక్కువ కూడా అడుగుతారు, అంటే హాఫ్ ఆఫ్ ద కాస్ట్. అంటే లాస్ వచ్చేసి ఇక్కడ రికవరీ వచ్చేసి 55% మాత్రం రికవరీ అవుతుంది ఇది. సో ఇక ఒప్పో ఫోన్స్ కూడా సేమ్ సిచ్యువేషన్. సో ఒక్కసారి మార్కెట్లో అంటే రీసెంట్గా ఒక యూట్యూబర్ కూడా పెట్టాడు. సో ఫ్లిప్ ఫోన్ అతను 70కో 80కో కొంటే 40కి ఇచ్చేస్తాను 1 month ఫోన్ అని పెట్టాడు. సో అదనమాట సిచ్యువేషన్ ప్రజెంట్. ఒప్పో ఫోన్స్ అయితే ఇంకా చాలా దారుణంగా ఉంటుందంట రీసేల్ వాల్యూ. వివోకి అయితే కాస్త వస్తూ ఉందంట, కానీ ఆఫ్లైన్ మార్కెట్లో బ్రాండ్ వాల్యూ ఈజీగా కొంటారంట. ఒప్పో ఫోన్స్ అయితే దారుణంగా ఉంటారంట. సో ఒప్పో ఫోన్స్ చాలా జాగ్రత్తగా వండుకునేది. సో ఇక రెనో సిరీస్ అండ్ వివోలో V40 సిరీస్ వీటికైతే మాత్రం సర్ప్రైజింగ్ ఏంటంటే V40 సిరీస్ అయితే చాలా ఎక్కువ సేల్ అవుతుందంట ఆఫ్లైన్లో. లైక్ వాళ్ళు ఏదన్నా ఒక 10 to 15 days వాడిన ఫోన్ 4,500, 6,000, 7,000 గ్యాప్లో తీసుకెళ్ళిపోతున్నారంట. సో ఎందుకంటే కెమెరాస్ జైస్ ఆప్టిక్స్ ఇప్పుడు దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. ఇక మిగతా బ్రాండ్స్ టెక్నో అయితే మాత్రం అసలు ఆఫ్లైన్లో OLXలో దేకేవాళ్ళు లేరు భయ్య టెక్నో ఫోను. సో చాలా దారుణంగా ఉంటుంది రీసేల్ వాల్యూ. టెక్నో ఫోన్, ఇన్ఫినిక్స్ ఫోన్లు ఇవన్నీ అయితే మీకు పైసలు అయితే బొక్కే అనమాట. ఫోన్స్ బాగుంటే వాడుకోవాలి తప్పితే పైసలు అయితే బొక్కే. ఏదైనా ఎక్స్చేంజ్ అంటే నేను పెట్టాను కదా ఈ వివో ఫోన్కి టెక్నో కెమెరా 20 ప్రీమియర్ పెడితే 18,000 వరకు వచ్చింది. సో అట్లా ఏదైనా ఒక జాక్పాట్ తగిలినప్పుడు వెళ్ళాల్సింది తప్పితే, లేకుంటే టెక్నో ఫోన్స్, వివో ఫోన్, టెక్నో ఫోన్స్, ఇన్ఫినిక్స్ ఫోన్స్ ఇవైతే చాలా దారుణంగా ఉంటుందంటే రీసేల్ వాల్యూ. సో ఇక మీ ఇష్టం కొనే వాళ్ళ గురించి. ఇక మోటో ఫోన్స్ అయితే మాత్రం మోటో ఫోన్స్ 1-2 మోడల్స్కి మంచిగా ఎడ్జ్ 50 Pro సిరీస్ ఉంది కదా, దానికైతే ఎడ్జ్ 50 సిరీస్కి అయితే బాగానే ఉంది రీసేల్ వాల్యూ. సో మనకి 30,000 32,000 అట్లా ఎడ్జ్ 50 Pro కొంటే 26,000 దాకా సేల్ చేశాడు మన తెలిసిన అతను ఒక 10 days వాడి. సో పర్లేదు, ఆడవరకు బెటర్. 5,000 లాస్ట్ బయటకు వచ్చాడంటే 4,500 లాస్ట్ మోటో ఫోన్స్కి. సో మోటో ఫోన్స్కి అయితే 30,000 లోపల ఫోన్స్కి బాగానే ఉంది, పర్వాలేదు రీసేల్ వాల్యూ. జనాలు కూడా మోటో ఫోన్స్ ఎక్కువ కొంటున్నారు, బయట మార్కెట్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట మోటో ఫోన్స్. ఇక పిక్సెల్ ఫోన్స్ గురించి మాట్లాడితే, సో పిక్సెల్ ఫోన్స్ ఆఫ్లైన్లో అయితే మాత్రం డిజాస్టర్ అని చెప్పవచ్చు. అసలు ఆ ఫోన్స్ మీరు ₹1,00,000 పెట్టుకున్నా సరే 30,000 40,000కి అడుగుతారు. సో పిక్సెల్ ఫోన్స్ కొనడం రిస్క్ అంట, అమ్మడం కూడా అంతే రిస్క్ అంట. సో దాన్ని ఎవడో హైలీ టెక్నికల్ పర్సన్ బాగా కెమెరా గురించి తెలిసినోడు వచ్చినప్పుడు మాత్రం ఆ ఫోన్ అడుగుతాడు. లేకుంటే పిక్సెల్ ఫోన్ అసలు తాకరంట ఆఫ్లైన్ మార్కెట్లో. పిక్సెల్ ఫోన్స్ కొంటే మాత్రం నిండా రీసేల్ వాల్యూ బొక్కే, ఇది గుర్తుపెట్టుకోండి. పిక్సెల్ ఫోన్స్ అయితే మాత్రం చాలా 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 లీస్ట్ రీసేల్ వాల్యూ ఉంది. అండ్ ఇప్పుడు 9 Pro XL తీసుకెళ్ళినా సరే వాళ్ళు ఇచ్చేది మీకు చాలా తక్కువ ఇస్తారు. ఆ ప్రైజ్లు కూడా వాళ్ళు చెప్పలేదు. పిక్సెల్ ఫోన్స్ అయితే మాత్రం ఇట్ అనేసారు భయ్యా వేస్ట్ రీసేల్ వాల్యూలో, అసలు దాన్ని లీస్ట్లో ఉంటుందని చెప్పారు. మంచి ఫోన్స్ అంట, చాలా మంచి ఫోన్స్. చూసిన వల్ల వచ్చిందంటారు, బాగుందన్నట, బాగుంటుంది. OLXలో పెట్టినప్పుడు కూడా చాలా దారుణంగా అడుగుతారంట పిక్సెల్ ఫోన్స్. సో పిక్సెల్ ఫోన్స్ అయితే ఇదనమాట. ఇక కమింగ్ టు నేను ఎంక్వైరీ చేసింది ఫోల్డ్ ఫోన్స్ గురించి ఎంక్వైరీ చేశాను, ఫ్లిప్ అండ్ ఫోల్డ్ ఫోన్స్ గురించి. సో ఇవైతే మాత్రం అల్ట్రా డిజాస్టర్ ఫోల్డ్ అండ్ ఫ్లిప్ ఫోన్స్. సో చాలా ఇన్నోవేటివ్ ఫోన్స్, చాలా మంచి ఫోన్స్ అంట. కానీ ఫోన్ క్వాలిటీ ఉంటుంది, అన్నీ బాగుంటాయంట. కానీ ఆ ఫోన్ని బిలీవ్ చేసుకోవాలంటే చాలా కష్టం అంట. ఎందుకంటే ఇప్పుడు శాంసంగ్ ఫోల్డ్ 6 అలాగే ఇట్లా మనకి వివోలో ఫోల్డ్ వచ్చింది, ఇవన్నీ కూడా 1,50,000 OnePlus ఓపెన్, ఇవన్నీ కూడా 1,20,000 నుంచి 1,60,000 మధ్యలో ఉన్న ఫోన్స్. సో వీటికి వచ్చేసి హింజ్ అనేది ఒకటి వస్తుంది, ఫ్లిప్కి కానీ ఫోల్డ్కి కానీ. హింజెస్ అనేటివి ఎవరు ఎలా వాడారో తెలియదు, ఒక కొత్త టెక్నాలజీ. రిపేర్ చేయాలంటే ఆఫ్లైన్ మార్కెట్లో అవ్వట్లేదంట, ఓన్లీ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి, చాలా కాస్ట్ అవుతుంది. సో ఇందువల్ల ఏంటంటే ఫోల్డ్ ఫోన్స్ కొనాలన్నా, అమ్మాలన్నా, కొనాలన్నా కూడా కొంచెం 1-10 ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మార్కెట్లో. ఇది మేబీ ఒక 2-3 years తర్వాత వీటి మీద అవేర్నెస్ వస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం ఫోల్డ్ ఫోన్స్ అయితే మాత్రం ఫ్లిప్ ఫోన్స్, ఫోల్డ్ ఫోన్స్ తీసుకెళ్తే మీకు రీసేల్ వాల్యూ ఆశించిన అయితే లేదు. కానీ నంబర్ 1 సూపర్ ఫోన్స్ అంట. ఫోన్స్ మాత్రం ప్రతి ఒక్కరు చూస్తారు, బాగుందని వెళ్తారు. బట్ ఇంకా ధైర్యం చేయట్లేదు అనమాట జనాలు. సో వాటిలో చెప్పాను కదా ఈ హింజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇందువల్ల అనమాట. సో ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ వేయచ్చు నన్ను, మరి ఇంకే ఫోన్ కొనాలా నువ్వు అన్నిటికని చెప్తున్నావు అంటే, సో బేసిక్గా మీరు ఏ ఫోన్ కొన్నా సరే ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకున్నారు, ₹1,00,000 ఫోన్ కొన్నారంటే 20% డిప్రిషియేషన్ మీరు ఫోన్లో సిమ్మింగ్గానే పడిపోతుంది దానికి. ఈ లెక్కన మీరు ఆలోచించుకొని ఫోన్ అయితే కొనుక్కోండి. ఇప్పుడు నేను నా పర్స్పెక్టివ్లో ఏంటంటే, నేను ఒక ఫోన్కి 70,000 మించి బడ్జెట్ అయితే పెట్టను. నేను అది ఎంత ఫోన్ అయినా సరే 70K దాని లోపల ఉంటేనే తీసుకుంటాను. 70K దాటి వెళ్ళిపోయి 70Kకి చేతికి వచ్చేలా చూసుకుంటా ఫోన్. అంతకుమించి నేను బడ్జెట్ పెట్టను. అంతకుమించి పెట్టానంటే మాత్రం రికవరీ చాలా కష్టం. అమ్మాలనుకుంటే ఇప్పుడు మేము యూట్యూబ్లో వీడియోస్ చేసి రివ్యూస్ చేసి మళ్ళీ దాన్ని అమ్ముకోవాలన్నప్పుడు రికవరీ చాలా కష్టంగా ఉంటుంది ఫోన్స్. అందుకని నేను 70K నేను iPhone 16 Pro Max కొనగలిగినప్పుడు కూడా. సో కానీ నేను ఎందుకు దాని జోలికి వెళ్ళాలంటే, సో అంత పెట్టి కొని దాన్ని ఇక్కడ పిల్లల దగ్గర మెయింటైన్ చేయడం కష్టం. అలాగే రేపు ఎప్పుడైనా అమ్మాలంటే రికవరీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అంత కాస్ట్ వెంటనే అమ్ముడు పోవాలన్నా కూడా పెద్ద కాస్ట్లీయెస్ట్ ఫోన్స్ అమ్ముడు పోవడం చాలా కష్టం అనమాట. అది ఇప్పుడు కూడా నాకు ఇది ది బెస్ట్ డీల్ 72-73Kకి ఇప్పుడు కూడా దీన్ని నేను ఈజీగా అమ్మేయచ్చు 75Kకి. బట్ నాకు అమ్మే ఉద్దేశం లేదు, యాక్చువల్గా చెప్తున్నాను. సో నా ఫోను మన కస్టమర్ 75K 76Kకి అడిగారు, నాకు 76,000కి ఇచ్చేయండి బ్రో, మీరు వాడిన ఫోన్ కదా, నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది ఇచ్చేయమన్నారు. బట్ నేను మంచి డీల్లో కొనుక్కున్నాను. సో చాలా బాగుంది, కెమెరాస్ చాలా బాగుంది, కాబట్టి నాకు అమ్మే ఉద్దేశం లేదు, జస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ కోసం చేశాను అనమాట. నేను
వేరే తర్వాత ఇంతకుముందు కూడా నేను కొన్ని అకౌంట్స్లో చార్ట్ చేస్తున్నాను, బట్ అవి ఇప్పుడు లేవు. సో అకౌంట్స్ అవి డిలీట్ అయిపోయాయి. సో ఓఎల్ఎక్స్ అకౌంట్స్ చార్ట్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. సో సేమ్ సిచ్యువేషన్ నేను కూడా కొన్ని ఫోన్స్ పెట్టినప్పుడు వాటిని చాలా తక్కువ కాస్ట్, అంటే ఎవడైనా సరే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో బార్గెన్ చేస్తారు, అమ్మేటప్పుడు ఎక్కువ కావాలనుకుంటారు, కొనేటప్పుడు తక్కువ రావాలనుకుంటారు. ఇది ప్రతి ఒక్కరు మెంటాలిటీ ఇలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఫోన్స్ విషయంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం లాంగ్ టర్మ్లో వాడాలనుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఫోన్స్ కొనుక్కుని ఒక 2-3 ఇయర్స్ వాడాలనుకుంటే, అదర్వైజ్ నీకు 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి 1 ఇయర్ లోపల అమ్మాలనుకుంటే మాత్రం మీరు వీటి మీద 25% నుంచి 50 to 60%, 70% కూడా మీరు లాస్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇన్ కేస్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.